నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం పాండ్రంగి దగ్గరలో ఉన్నటువంటి కురపల్లి గ్రామంలో అయితే ఉన్నాము. విజువల్స్లో మనం చూస్తూ ఉండొచ్చు. ఆ పెంకుటిల్లు, చక్కటి పెంకుటిల్లు ఇంతటి ఎండాకాలంలో కూడా లోపల చల్లగా ఉంటుంది. సో ఈ ఇల్లు కట్టి 50 సంవత్సరాల పైమాటే అవుతుంది. అయినా సరే ఎక్కడ చెక్కు చెదరకుండా ఈ యొక్క తన వంశం తాలూకా జ్ఞాపకాలను ఇందులో చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నటువంటి రాజసాగి రవికుమార్ రాజు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూడొచ్చు ఒకసారి విజువల్స్లో. అంటే అప్పట్లో ఇల్లులు ఎలా ఉండేవి, బయట ఒక నుయ్య, నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క పెంకుటిల్లు, చాలా చాలా అందమైన వాతావరణం. ఇటువంటి ఇల్లులు ఈ రోజుల్లో అస్సలు ఎక్కడ కనబడకుండా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి చోట ఈ అపార్ట్మెంట్లో ఈ కల్చర్ వచ్చేస్తుంది. అయినప్పటికీ ఎక్కడో ఇటువంటి పల్లెటూరుల్లో ఇలాంటి ఇల్లు చూడడం కూడా నిజంగా మనకు ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే చరిత్రలో ఉండిపోయేటటువంటి ఇటువంటి ఇల్లులను అయితే కనుక మనం ముందు చూడలేము. సో ఇటువంటి ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మన బాధ్యత అన్నట్టు ఫీల్ అయ్యి చాలా రవికుమార్ రాజు గారు అయితే కనుక చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓల్డ్ హోమ్, ఇంచుమించు ఒక పెంకుటిల్లు. నిజంగా ఇది అంటే ఎక్కడో కొంత మనం ఎప్పటి నుంచో పూర్వపు ఇల్లులాగా అయితే కనుక దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. సో ఇటువంటి ఇల్లుని మనం చూడడమే మహాభాగ్యం. సో ఇటువంటి ఇల్లుని ఎప్పటి నుంచో తరతరాలుగా మెయింటైన్ చేస్తున్నటువంటి రవికుమార్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ రవికుమార్ రాజు అండి. ఓకే సార్. పాటంకి విలేజ్ కురపల్లి అండి. ఓకే సార్. మా నాన్నగారు లక్ష్మీకుమార్ రాజు గారు, మా తాతగారు విశ్వనాథ రాజు గారు, ముత్తాత గారు అప్పల నరసింహరాజు గారు. ఓకే సార్. సార్ ఎప్పటి నుంచి సార్? అంటే ఈ ఇల్లు చూస్తే చాలా ఇంచుమించు సుమారు ఒక 50 సంవత్సరాలు అవుతుందండి. సుమారుగా ఒక 50 సంవత్సరాలు అవుతుంది కట్టించి, నాన్నగారు కట్టించారు. ఓకే సార్. సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇల్లు? ప్రతి సంవత్సరం మేము మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం అండి. సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి అలా చేస్తూ ఉంటాం. వీలు బట్టి చూసుకొని మా పనుల టైంలో ఖాళీ ఉన్నప్పుడు చేయిస్తుంటాం. ఓకే సార్. సార్ ఇంకొకటి, మామూలుగా పెంకుటిల్లు అంటే మనం చూస్తున్నాం చాలామంది మెయింటెనెన్స్ లాగా పడిపోవడాలు, లేదంటే గోడలు పాడైపోవడాలు, అలా ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ లేకపోతే పాడైపోతాయండి. అలాగాను ఎక్కడ దగ్గర లీక్ అవుతుంది, వర్షాలకి లీక్ అయిన దగ్గర నుంచి లోపల కలప పాడైపోయి విరిగిపోతా ఉంటాయి. సో దీనికి ఏంటంటే లీక్ అవ్వకుండా మేము జాగ్రత్త ఎప్పటికప్పుడు జాగ్రత్త చూసుకుంటాం సార్. అసలు కురపల్లి రాజులు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో ఏంటి సార్ మామూలుగా నాన్నగారి నుంచి ఒకసారి చెప్పుకుంటే? నాన్నగారి నుంచి కోటలు ఉండేవి పూర్వం. అప్పుడు అండి కోటల నుంచి రాజావారికి మా ముత్తాత గారు తోడళ్ళు అవుతారు. ఓకే అండి. దాని అలాగా వసం అలాగా వస్తూ ఉందండి. ఓకే సార్. సో వ్యవసాయం కూడా అగ్రికల్చర్ అండి. మొత్తం అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ సార్. ఇప్పటికీ అగ్రికల్చర్ అండి. ఇప్పటికీ కంటిన్యూ అగ్రికల్చర్ అండి. సార్ ఒక్కసారి మా కోసం ఇల్లు ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను సార్. సో ఇది మనం ఒకసారి కెమెరా విజువల్స్లో చూపిస్తారు. సో ఇటువంటి స్వర్డ్స్, కత్తి సార్, అది ఇప్పుడు పూర్వం కోటలో మా తాతగారు ముత్తాత గారి టైం నుంచి ఉన్నాయానండి. ఓకే సార్. సార్ ఇవి కర్ర దేంతో తయారు చేసిందంటే? గుగ్గులం కర్ర అండి మొత్తం ఇది. ఓకే సార్. సార్ దీనికి పెయింటింగ్ వేస్తుంటారా? పెయింటింగ్ వేస్తుంటామండి. ఓకే. ఈ పెంకు ఎప్పుడైనా మార్చారా సార్? అసలు లేదండి, మార్చలేదండి. అదే పెంకు మార్చలేదండి సార్. చూసారా, అంటే ఈ పెంకును కూడా ఇప్పుడు వచ్చి మార్చలేదు. అదే పెంకు, ఆ కలర్ కూడా ఇటువంటి షేడ్ రాకుండా అలానే యాస్టీజ్గా ఉంది. అవునండి. అప్పుడప్పుడు కర్రలకు మటుకు పెయింటింగ్ చేస్తుంటాను. ఓకే సార్. సో తర్వాత ఈ ఏసీస్ పెట్టుకోవడానికి వాటికి తర్వాత ప్రొవిజన్లు పెట్టుకున్నాయానండి. ఓకే సార్. సార్ నెక్స్ట్ వేసవిలో కూడా బాగా చల్లగా ఉంటుందండి రూమ్లో, చాలా చల్లగా. కానీ ఏసీ సార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పందిరి మంచం. ఒకసారి వెళ్దాం సార్. సార్ ఇది ఎప్పుడు చేయించింది సార్? ఇది సుమారు ఒక 10 సంవత్సరాల దగ్గర అవుతుందండి. ఓకే. చేయించి పందిరి మంచం అంటే పాత ఇంత ముందు పూర్వం మంచం ఉండేదండి. దాని డిజైన్ తో మళ్ళీ టేక్ కర్తో చేయించా ఉండేది. ఓకే అండి. సో ఎగ్జాక్ట్ పందిరి మంచం అంటే ఇది డిజైన్. అవునండి. ఓకే సార్. సార్ నెక్స్ట్ ఏంటంటే ఇది హైట్ ఎక్కువ ఉండడం వల్ల కూలింగ్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు లోపల బిల్ల పెంకు ఉంటుంది, మీద మామూలు పెంకు ఉంటుంది, మధ్యలో సున్నం కూడా ఉంటుందండి. మధ్యలో
ఇది 3 వరుసలు ఉంటుంది మీద పెంకు. ఎలా అండి? ఫస్ట్ మెయిన్ పెంకు ఉంటుందండి, ఓకే. తర్వాత సున్నం వేస్తారండి, ఓకే. సున్నం కింద మళ్ళీ బిళ్ళ పెంకు ఉంటుందండి. ఓకే, మెయిన్ పెంకు, సున్నం, బిల్ల పెంకు. ఓకే సార్. సో ఇప్పుడు ఎండాకాలం కూడా కరెంట్ లేకపోయినా ఇబ్బంది ఉండదు, బాగా చల్లగా ఉంటుందండి. అవునండి. ఓకే సార్. ఇది యాక్చువల్గా ఇది వరండా అంటారా? వరండా అండి. ఇది వరండా. అవునండి. ఇది మెయిన్ ఇల్లు. మెయిన్ గదులు. బ్యాక్ సైడ్ కూడా చిన్న గదులు అండి. ఓకే అండి. కిచెన్ అన్ని అలా మనకి అలాగే ధాన్యం కొట్టుకొని అలాగే వరుసగా ఉన్నాయండి మొత్తం. సో ఎంతోమంది మీ దగ్గర వర్క్ చేస్తూ ఈ చాలా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా బాగా మనం అంటే అభిమానాలు బాగా, మనం కూడా వాళ్ళకి ఏం కావాల్సిన మనం కూడా అలాగే చూస్తూ ఉంటాం, ఏం కావాల్సి వచ్చినా. నిజంగా అంటే సార్ ఏదైనా మీ నాన్నగారు తాతగారి నుంచి నేను నేర్చుకున్నానంటే ఏం చెప్తారు సార్? అంటే తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేవి అన్నీ, వ్యవసాయమే కానీ ఏ ఒక్కటైనా. ఓకే సార్. సో అంటే మీ వంశం నుంచి వస్తున్నటువంటి పూర్వం మా తాతకి ముత్తాత గారు రాజావారికి తోడేళ్ళండి. మాకు కోట అవి ఉండేవి, పానికిలోనే కోట అది ఉండేది. అది పడిపోయిన తర్వాత మళ్ళీ వేరే సెపరేట్గా ఆనందంలో అందరూ సెపరేట్ కొట్టుకున్నాం సార్. ఓకే సార్. సో ఇది వంటగది, అది స్టోర్ రూమ్. అవునండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.